భూమిని సన్మానం చేయమని అందరు కలిసి అంటుండగా అప్పుడు భూమి రిక్వెస్ట్కి అనుమతి ఇచ్చి సుధాచంద్ర తన తండ్రికి చేయమని కోరుతుంది. అప్పుడు వెంటనే సుధాచంద్ర తన తండ్రికి సన్మానం చేయమని అడిగేసరికి వెంటనే అందరూ కలిసి భూమి తండ్రి శరత్చంద్రకు సన్మానం చేస్తారు. అందరూ గొప్పగా చెప్పుకుంటుండగా భూమిని వెంటనే హక్ చేసుకుంటాడు. అపూర్వ వేసిన ప్లాను భూమి కాళ్ళ కింద తొక్కుతుంది. ఈలోపు భూమిని తీసుకొని శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతుండగా అప్పుడు వెంటనే గగన్ పక్కన నిలబడ్డ తార ఈ విధంగా అంటుంది, చూసారా గగన్ గారు, కనీసం మీ వల్లే ఈరోజు ఈ పేరు ప్రతిష్ట వచ్చిందని కూడా ఆలోచించకుండా తన తండ్రి గురించి ఎంత గొప్పగా చెప్పుకుందో ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు నన్ను ఒక మాట అన్నారు కదా, ఎవరి గురించి స్వార్థంగా ఆలోచించదు, అంతేకాకుండా బాధ పెట్టదు అన్నారు కదా. మరి ఇదేంటి, కనీసం మీరు పక్క నుండి ఎంకరేజ్ చేశారని కూడా కృతజ్ఞత లేకుండా ఆ భూమి తండ్రి పేరు చెప్పి గొప్పగా అని చెప్పేసి అనుకొని తీసుకొని వెళ్ళింది. నీ భార్యకు నీకు సరిజోడి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని కళ్ళు తెరిచి ఆ భూమి చేత సంతకం పెట్టించుకొని ఆ తర్వాత మన పెళ్లి గురించి ఆలోచించండి. భూమి చాలా మంచిది అని మీరనుకుంటే సరిపోదండి. తను కూడా నీలాంటి వాడు నాకు సరైనోడని చెప్పేసి అనుకోవాలి. అసలు ఈ స్టేజీ మీద అర్థమవుతుంది కదా తనకు నీ మీద ఎంత ప్రేమ ఉందో. అలాంటి దాన్ని అవసరానికి వాడుకొని వదిలేసే ఆ భూమి మీరు ప్రేమ త్యాగం అని చెప్పేసి వగేరా వగేరా చెప్తున్నారు కదా, దానికి సరితూగదు. ఇప్పుడైనా ఆ భూమిని ఎలా అర్థం చేసుకోనో అంటనే నువ్వు ఆ భూమి చేత సంతకం పెట్టించే ప్రయత్నం చేయండి అని తార గగన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ భూమి ఎందుకు అలా చెప్పిందంటే అపూర్వ వేసిన ఎత్తుకడ తొక్కడానికే శరత్చంద్రను తన వైపు తిప్పుకొని మంచికి చెప్పడానికి అలా చేసిందని మరి గగన్ అర్థం చేసుకుంటాడో లేడో అనేది ఇక్కడ ఊహించే ట్విస్ట్. మరోవైపు ఈలోపు అతనికి సాక్ష్యం దొరికేస్తుంది. ఆ సాక్ష్యంలో అపూర్వ అని చెప్పేసి బండారం బయటపడుతుంది. డిఎన్ఏ టెస్ట్ ప్రకారంగా అపూర్వే ఇదంతా చేయించిందని తన బ్రాస్లెట్తో పాటుగా అన్ని సాక్ష్యాలు బయటపడతాయి. వెంటనే ఏసీపీని కలవడానికి భూమి స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి స్టేషన్ దగ్గర ఉన్న కానిస్టేబుల్ ఈ విధంగా ఆ ఎస్ఐని ఎవరో మర్డర్ చేశారనేసరికి షాక్ అయిపోతుంది. ఇదంతటి కారణం అపూర్వ అని చెప్పేసి వెంటనే కోపంతో ఇంటికొచ్చి పిన్ని అని గట్టిగా అరుస్తుంది. హాల్లోకి అందరూ వచ్చేస్తారు. ఏమైందమ్మా అంటుండగా, నిజం చెప్పు పిన్ని, ఆ ఎస్ఐ విక్రమ్ గారిని నువ్వే చంపావు కదా, కావాలని సాక్ష్యాలు బయటపడుతున్నాయని అనేసరికి ఏం మాట్లాడుతున్నావు భూమి, నేనెందుకు ఆ ఎస్ఐ విక్రమ్ గారిని చంపేస్తాను, నువ్వు పొరపాటు పడ్డట్టున్నావు. నాకు నిజం తెలియదు అనుకుంటున్నావా, మా అమ్మని చంపింది నువ్వే అని సాక్ష్యం దొరికిన తర్వాత అతను బయట పెడతాడని చెప్పేసి నువ్వు కావాలని ఆ ఎస్ఐ విక్రాన్ని చంపించావని నాకు బాగా తెలుసు. ఏంటి బావా, ఈ భూమి నా మీద లేనిపోని నిందలు వేస్తుంది. అయితే పిన్ని, నువ్వు చంపలేదు అంటావు. అవును, నేను చంపలేదు. దేవుని మీద ప్రమాణం చేసి నేను చంపలేదని చెప్పు. అప్పుడు వెంటనే సాక్ష్యాలు ఎక్కడున్నాయిలే, సాక్ష్యాలు ఉంటేనే కదా. ఆ సీఏ విక్రానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఒట్టేసి చెప్తున్నాను అని విధంగా ఆ దేవుడు ఎదురుగా ప్రమాణం చేస్తుంది. భూమి ఎదురుగా అపూర్వ, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను బావా, ఆ విక్రమ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆధారాలు కాదు కదా, ఆనవాను కూడా లేకుండా ఆ ఎస్ఐ విక్రాన్ని చంపేశాను అనే విధంగా అనుకుంటుండగా దేవుడి మీద ప్రమాణం చేసిన ఆ దేవుడు ఊరుకుంటాడా, ఏదో రూపంలో కాటు వేస్తూనే ఉంటాడు. ఈలోపు వెంటనే ఎస్ఐ, ఎక్స్క్యూజ్ మీ, అపూర్వ గారు మీరేనా అని చెప్పేసి ఎస్ఐ గారు ఇంటికి రానే వస్తారు. అపూర్వ గారు, నేనే, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఇక్కడి దాకా వచ్చాం. ఏంటి, నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, మళ్ళీ ఈ భూమి కంప్లైంట్ ఏమైనా ఇచ్చిందా అని చెప్పేసి అపూర్వ ఆ ఎస్ఐని నిలదీస్తూ ఉంటుంది. మేము ఇక్కడికి రావడానికి కారణం ఈ మేడం కాదు, ఎందుకంటే మీరు సీఏ గారిని చంపించారు కదా, ఆ విక్రమ్ గారి మీదకి పాండుని పంపించారు కదా, ఆ పాండు నిజం చెప్పారు. పాండుని పెట్టి ఆ సిఐ విక్రమ్ గారిని చంపించారని వాడు నిజం చెప్పాడు
అనేసరికి శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. జైల్లో వేసి పండును నానా 4 రకాలుగా టార్గెట్ చేసిన తర్వాత పోలీసులు తాంటిగ్రి ఉపయోగించిన తర్వాత ఇది నేను చేయలేదు, అపూర్వ గారు చేస్తే డబ్బుకు ఆశపడి ఇక సీఎని చంపానని చెప్పేసరికి ఆధారం కావాలన్నావు కదా, సరిపోతుందా అని చెప్పేసి భూమి అంటుండగా అప్పుడు వెంటనే నిన్ను కావాలని నన్ను టార్గెట్ చేస్తావని చెప్పేసి భూమిని కొట్టబోతుండగా అప్పుడు వెంటనే శరత్చంద్ర చూసి ఉగ్ర రూపంతో అపూర్వ చెంప పగల కొడతాడు. నా కూతురు మీద చెయ్యి వేస్తే చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. ఎన్ని పాపాలు చేసి అన్ని మూట కడుతున్నావు, ఆఖరికి నా కూతురు మీద చెయ్యెత్తేదానివైనావని చెప్పేసి నువ్వు బ్రతకూడదే, నా భార్యను చంపింది నువ్వు బ్రతకూడదు అని చెప్పేసి వెంటనే లోపలికి వెళ్ళి రివల్వర్ తీసుకొని అపూర్వ తలకు గన్ను గురి పెడతాడు. నువ్వు చావాలి, నా భార్యను చంపవు, ఆఖరికి నా ముగ్గట్నే నా కూతుర్ని చెయ్యెత్తాడు దానివైనవా, అన్నీ నువ్వు నన్ను నమ్మించి మోసం చేసావు, నీలాంటిది బ్రతకూడదు అని చెప్పేసి గన్ను పెట్టేసరికి అపూర్వ వణికిపోతూ ఉంటుంది. రేపొచ్చే అప్కమింగ్లో ఊహించని ట్విస్ట్ ఇస్తాను. మీరు మాత్రం మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి.